నువ్వు ప్రవక్త వర్తమానం విన్నావా అని అడుగుతాడు ఆయన. ప్రవక్త వాక్యం విన్నావా అని అడుగుతాడు. ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ప్రవక్త కంటే కూడా గొప్పగా బోధించవచ్చు, ఎన్నో కుటుంబాలు బోధించవచ్చు, ఎన్నో వేల లక్షల మంది బోధించవచ్చు. కానీ అతను కూడా సహోదరుడే. బిల్లీ గ్రాహం బోధ విన్నావా, వారన్ రాబర్ట్స్ బోధ విన్నావా అని అడగడు ఆయన. నాకంటే కూడా వారన్ రాబర్ట్స్ కానీ బిల్లీ గ్రాహం కానీ గొప్ప పరిచయం కలిగి ఉన్నాను చెప్పాడు ఆయన. వారి పరిచయలు ప్రవక్త మెచ్చుకున్నాడు. వారి పరిచయల్ని ప్రవక్తే మెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. వారు వాక్యాన్ని బోధించారు, వారు బైబిల్ బోధించారు, ఎన్నో ఆత్మలు రక్షించారు, వాళ్ళు ఎన్నో ఆత్మలకు వాక్యం బోధించారు, ప్రపంచం అంతా తిరిగారు వాళ్ళు కూడా. దేవుని స్తోత్రం. ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యకారాలు చేశారు. కానీ దేవుడే ఈ కాలానికి ఎన్నుకున్న వర్తమానికుడు ప్రారంభమైనాడు. ప్రవక్త వారిని గౌరవిస్తున్నాడు, మనం వారిని గౌరవిద్దాం. కానీ ప్రవక్తని ఏ విధంగా గౌరవించాలంటే, ఒక దేవుని మనిషి ఎలా గౌరవించాలండి? దేవుని మనిషిగా గౌరవించవలసిన వారమైనాం. ఆ పరిచయాన్ని గుర్తించవలసిన వారమైనాం. ఆ వాక్యాన్ని గుర్తించవలసిన వారమైనాం. ఆ ఆత్మలకు వెళ్ళవలసిన వారమైనాం. అప్పుడు మనకు తెలుస్తుంది దేవునికి మనిషి అని చెప్పి.